ప్రమోషన్లు చేసే వాళ్ళని తుప్పు వదిలిస్తా. నువ్వేమైనా సుభాష్ చంద్రబోస్ అనుకుంటున్నావా? గొప్పోని కాదు మోనార్క్ బాబు. నోరు తెరిస్తే అన్ని బూతులు మాట్లాడతావట. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ ప్రపంచ యాత్రికుడిని. అయితే ఈరోజు ఒక మనిషిని కడిగేద్దామని ఫిక్స్ అయిపోయాను. తెలుసు కదా, మనతో మామూలుగా ఉండదు. ఇంతకీ మీరు కడిగే ఆ మనిషి ఎవరండి అని మీకు డౌట్ రావచ్చు. అక్కడికి వచ్చేస్తున్నా. ఈయన ఒక పెద్ద సినిమా స్టార్ అండి. నేను మోనార్క్ నేను చింపేసుకుంటారు కదా, ఆ మోనార్కే ప్రకాష్ రాజ్. ఆ ప్రకాష్ రాజ్తోనే ఈరోజు అమీ తుమ్మి తేల్చేద్దాం అనుకుంటున్నాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి, ముందైతే సబ్స్క్రైబ్ చేయండి. ఏవయ్యా ప్రకాష్ రాజు, అసలు నువ్వు మనిషివేనా? మరి ఏట్లేదు, జస్ట్ ఆస్కింగ్. ఎవడురా నువ్వు? నా హ్యాష్ ట్యాగ్ తో నన్నే ప్రశ్నిస్తున్నావు. నేను మోనార్క్ని. అమ్మ నాయన, నువ్వు మోనార్క్ అయితే నాకెందుకు, మామిడికే బద్ద అయితే నాకెందుకు? ఇక్కడ ప్రపంచ యాత్రికుడు అన్వేష్, మామూలు కాదు, ఇక్కడ తోపు. ప్రపంచ యాత్రికుడా? ఎక్కడుంటావురా నువ్వు? ఏ దేశంలో ఉంటావు? వాళ్ళమ్మ, ఇప్పుడు నా స్టోరీ అంతా నీకు చెప్పాలంటే చాలా కష్టం. ఒకటి కాదు, రెండు కాదు, 127 దేశాలకు పైగా తిరిగేసా. ఆ మాటకొస్తే అసలు లెక్కలేదు, ఎన్ని దేశాలు తిరిగా కూడా నాకే లెక్కలేదు. మార్నింగ్ మలేషియాలో టిఫిన్ చేస్తా, మధ్యాహ్నం మాల్దీవుల్లో లంచ్ చేస్తా, ఈవినింగ్ ఇజ్రాయిల్లో డిన్నర్ చేస్తాను. అంత పోటీగాడువా నువ్వు? ఒక్క పోటీగాడు మాత్రమే కాదు, ఆటగాడు మామూలు ఆటగాడు ఏంటి, మనతో మామూలుగా ఉండదు. ఎన్ని ఇంటర్నేషనల్ పిచ్చిల్లో ఆడానో అసలు నేను చూడని గ్రౌండే లేదు తెలుసా. నీ బ్యాక్గ్రౌండ్ సంగతి పక్కన పెట్టు, నన్నెందుకు వెళ్తున్నావు ఇప్పుడు? నేను బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసి ఏ ఒక్కరిని వదిలిపెట్టను. నువ్వు కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసావు లేదా అని చెప్పు. ఎప్పుడో ఒకటి చేశాను, అయితే ఎప్పుడేమంటావు? ఇగో ఒకటి చెప్తా నేను, ఒకటి చేసినా అర్థం చేసినా తప్పే అంటాను. తప్పుడు ప్రమోషన్లు చేసే వాళ్ళని తుప్పు వదిలిస్తా. వచ్చాడండి పెద్ద స్వాతంత్ర సమరయోధుడు. నువ్వేమైనా సుభాష్ చంద్రబోస్ అనుకుంటున్నావా? భగత్ సింగ్ అనుకుంటున్నావా? లేక అల్లూరి సీతారామరాజు అనుకుంటావా? వాళ్ళమ్మో, అంత గొప్ప వాళ్ళతో పోల్చేస్తున్నాడు. గొప్పని కాదు మోనార్క్ బాబు, నేను అంత గొప్పని కాదు. మరి లేకపోతే ఏంటి నీ రచ్చ? నోరు తెరిస్తే అన్ని బూతులు మాట్లాడతావంట. నువ్వా నాకు నీతులు చెప్పేది? చూడు మోనార్క్ బాబు, నా బూత్లో నీతి ఉంటుంది, నా మాటలో నిజాయితీ ఉంటుంది, నా ప్రశ్నలో ఒక అర్థం ఉంటుంది. నువ్వు నీతిమంతుడివి, ఒప్పుకున్నా. నేను చెప్పేది కూడా విను. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసింది వాస్తవం, అది తప్పని తెలిసాక ఆపేసింది కూడా వాస్తవమే. అయితే 2016లో బెట్టింగ్ ప్రమోషన్ చేసేసాం, ఆ తర్వాత 6 నెలలకో సంవత్సరానికో అది తప్పని తెలుసుకున్నాం. అంతేనా నువ్వు చెప్పేది? అదే కదా నేను చెప్తుంది. 2016లో నువ్వు నోట్లో ఏలు పెట్టుకుని సపరించే చంటి పిల్లాడివి. బెట్టింగ్ యాప్ అగ్రిమెంట్ లో ఏముందో కూడా తెలియనటువంటి అమాయకుడివి. తర్వాత 6 నెలలకి నువ్వు పెద్ద మనిషి అయిపోయి టింగుమని జ్ఞానబోలి పెరిగిపోయి అమ్మో ఇది తప్పు చేయకూడదు అని ప్రమోషన్ ఆపేసావు. మహానుభావుడివి. నువ్వు వెటకారంగా మాట్లాడినా ఎలా మాట్లాడినా నేను అగ్రిమెంట్ చూడలేదు. నాకు తప్పనిపించింది, నేను వద్దనుకున్నాను. నేను ఇంకా ప్రమోషన్ చేయను అని చెప్పా, అయినా వాళ్ళు నేను ముందు చేసిన ప్రమోషన్ వీడియోస్ వాడుకున్నారు. నాదేం తప్పుంది? తప్పని తెలుసుకున్నావు, బాగుంది. ఇంకా వీడియోలు చేయనన్నావు, అది కూడా బాగుంది. నువ్వు వద్దన్నా కూడా వాళ్ళు వీడియోలు పెట్టుకున్నారని చెప్పావు, అది కూడా బాగుంది. కానీ అన్నీ బాగానే ఉన్నాయి. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి డబ్బులు వెనక్కి ఇచ్చేసావా? జస్ట్ ఆస్కింగ్. అవన్నీ నీకు అనవసరం. అమ్మనైనా కోపం వస్తుంది కదా, ఆశకి అద్దు ఉండాలి, బుద్ధికి సిగ్గు ఉండాలి. ఏంట్రా అనేది? ఏం మాట్లాడుతున్నావు? ఇండియాలో ఉన్న అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ 365 రోజులు డబ్బులు సంపాదిస్తూ 100 కోట్లు సంపాదిస్తూ ఇంకా డబ్బు కోసం ప్రమోషన్ చేసి ఎంతమంది ప్రాణాలతో ఆడుకుంటారు. నవరసాలు పండించి అద్భుతమైన నటన చూపించేటువంటి నీలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు కదా. వాళ్ళకి మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేయకండి అయ్యా బాబు, మీకు దండం పెడతా. నాకు నచ్చావురా. తప్పు చేసిన వాడి కడిగే నీలాంటి వాడే మన దేశానికి చాలా అవసరం. వెండి తెరపైన వెలుగులా కనిపించి ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నామని పొగరుతో ఉండే మాలాంటి వాళ్ళకి నువ్వు ఒక మంచి గుణపాఠం చెప్పావురా. మంచి గుణపాఠం చెప్పావు రా అన్వేష్. ఇంకెప్పుడు నేను బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేయనురా. మేం కాదురా, నిజమైన హీరోవి నువ్వు హీరోవి. అమ్మనాయనో దయచేసి నన్ను మాత్రం హీరోని చేయకండి, మీకు దండం పెడతాను. నా పనేదో నేను చేసుకుంటాను. ప్రపంచ యాత్రికుడు ప్రపంచం అంతా నా సబ్స్క్రైబర్స్కి చూపించాలి, అది చూపిస్తాను. తప్పు చేస్తే తప్పని చెప్తాను. వద్దమ్మా, నాకొద్దమ్మా హీరోలు బిరుదులు నాకొద్దమ్మా. పశ్చాత్తాపం చెంది తప్పు చేసామని తెలుసుకుని ఆ తప్పు చేయకుండా ఉంటే అంతే చాలు.
అది ఫ్రెండ్స్, చూశారు కదా, మనమైతే ఇవాళ ప్రకాష్ రాజ్ని ఏకి పారేసాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. బాయ్, మీ ప్రపంచ యాత్రికుడు అన్వేష్.